ఛాత్రోं की गूंज అనే కార్యక్రమము అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ద్వారా ఆదేశాలు ఇవ్వడం వలన కడప కాంగ్రెస్ కమిటీ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అయినటువంటి నేను సయ్యద్ గోస్పీరు ఈ కార్యక్రమము నాతోటి నా కమిటీ నగర కమిటీ సభ్యులు ఇన్ఛార్జీలతో కలిసి చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు 300 మంది విద్యార్థులు మరియు ఇంటలెక్చువల్స్ ఇక్కడ పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏ పార్టీ పేరు ఎత్తకుండా, ప్రభుత్వం అనే పదం కూడా వాడకుండా కేవలం విద్యా వ్యవస్థలో మార్పు చాలా అవసరమనే విషయాన్ని తెలపడం జరిగింది. ఈరోజు మనం చూస్తున్నాం, విద్య అనేది ఒక పేదవాడికి అందుబాటులో రావట్లేదు. పేదవాడైనప్పటికీ అతి పేదవాడైనప్పటికీ లోన్లు తీసుకోవడము, వాళ్ళ ఇళ్ళు అమ్ముకోవడాలు ఇవి చేసి పిల్లలను చదివిస్తే చివరగా పేపర్ లీకులు అవి జరగడం వల్ల ఆ పిల్లలు తమ ప్రాణాలు కూడా కోల్పోవడం కూడా చూస్తున్నాం. ఇవన్నీ తల్లిదండ్రుల ఇవన్నీ జరుగుతున్నాయంటే దీంట్లో తల్లిదండ్రుల లోపం ఏమీ లేదు, పిల్లల లోపం ఏమీ లేదు. పిల్లలు చాలా మంచి జ్ఞానం గలవాళ్ళు, మంచి పట్టుదలతో వెళ్తున్నప్పటికీ కేవలం విద్యా వ్యవస్థలో లోపం వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయనేది మా గలం. రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే, విద్య అనేది ఈ 5 కేటగిరీస్లోనే ఉంది. డాక్టర్, ఇంజనీర్, లాయర్, లేకపోతే యూపీఎస్సీ ఎగ్జామ్ రాయాలా, లేకపోతే ఫోర్సెస్లో వెళ్ళాలా. ఇవి కాకుండా చాలా అవకాశాలు ఉన్నాయి. అన్ని అవకాశాలు పిల్లలకు ఇవ్వాలా. కేవలము ప్రతి 100 మందిలో 20 మంది ఇంజనీర్లకు ఉద్యోగాలు వస్తే మిగతా 80 మంది పరిస్థితి ఏంటి? మంచి విద్య అందుకోవాలంటే సామాన్యునికి, పేదవాడికి అందుబాటులో ఎందుకు రావట్లేదు అనేది ఈ సమస్యలకు 3 పరిష్కారాలు రాహుల్ గాంధీ చెప్పినారు. అదేంటంటే, మొదటిది పిల్లలకు వాళ్ళ కళలు ప్రకారం వాళ్ళు వెళ్ళేదానికి తల్లిదండ్రులు, సమాజం, విద్యా వ్యవస్థ సహకరించాలి. పిల్లలు వాళ్ళు ఏదైనా ఆథర్ కావాలంటే, ఏదన్నా మంచి ఆస్ట్రోనాట్ కావాలన్నా, పైలట్ కావాలన్నా వాళ్ళ కళల ప్రకారం తల్లిదండ్రులు కానీ సమాజం కానీ వాళ్ళకి ముందుకు తీసుకెళ్ళాలా. వాళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి తేకూడదు అనేది మొదటిదైతే. రెండవది, ఆ కళలు నిజమయ్యేదానికి అవకాశాలు కూడా ఎక్కడైతే పిల్లలు ఉన్నారో ఆ పట్టణంలో కానీ, ఆ సదుపాయాల్లో కానీ ఆ అవకాశాలకు సంబంధించి విద్యా వ్యవస్థలు ఉండాలనేదే రాహుల్ గాంధీ గారి రెండవ నియమం. మూడవది ఏంటంటున్నారంటే, ప్రతి పేదవాడి ఇంటికి ఈ అవకాశాలు లభించాలా. కళలు కనడం, కళల ప్రకారం వాళ్ళకు ఆ విద్యను ఆకాంక్షించే విధంగా సదుపాయాలు ప్రతి పేదవాడికి, ప్రతి ఇంటికి వెళ్ళాలా. ఈ అవకాశం వెళ్ళాలా అంటే తక్కువ ఖర్చుతో వెళ్ళాలా. ఈరోజు మనం చూస్తున్నాము, ఏదైతే నీట్ ఎగ్జామ్ కోసం ఎన్రోల్మెంట్ చేసుకుంటారో ఆ ఫీజు మొత్తము ఎంత అవుతుందంటే 1,300,000, అంటే 1,32,000 కోట్ల రూపాయలు. అది ఎంత ఉందంటే మన విద్యా మినిస్టర్కి ఒక సంవత్సరం, భారతదేశం యొక్క విద్యా మినిస్టర్కి 1,40,000 కోట్లు ఇస్తున్నాము, దానికి సమానంగా ఉంది. అదేవిధంగా 10th క్లాస్ ఎగ్జామ్ గురించి కానీ, ఆర్ఆర్బి గారి గురించి కానీ, అదేవిధంగా ఆర్ఆర్బితో పాటు నీట్ కానీ, అదేవిధంగా ఐఐటిజీ కానీ, అదేవిధంగా ఇవన్నీ తీసుకుని వెళ్తే ఇవన్నీ 3,50,000 కోట్లు దీని ఆదాయము కేవలం ఈ ఎగ్జామ్స్ వల్లనే ప్రభుత్వానికి వెళ్తే ఆ డబ్బు మొత్తము కేంద్ర ప్రభుత్వము 4-5 మినిస్ట్రీలకు వస్తుంది. అంత వ్యయం పెట్టి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను చదివిస్తే చివరకు వాళ్ళకు సరైన అవకాశాలు దొరకట్లేదు. ఈ విద్యా వ్యవస్థలో ఇది చాలా పెద్ద లోపము. దీన్ని సరిదిద్దాలనే ఉద్దేశంతోనే ఈ 3 నియమాలను తీసుకొని రాహుల్ గాంధీ గారు మొత్తం భారతదేశం మొత్తము మమ్మల్ని ఎలమని కార్యకర్తలను ఆదేశించినారు. ఇది పార్టీలకు అతీతంగా, పార్టీ పేర్లు ఎత్తకుండా, ప్రభుత్వానికి దూషించకుండా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి, ఇంటలెక్చువల్స్కు, విద్యార్థులకు, మళ్ళీ టీచర్స్తో పాటు ఇక్కడ వచ్చిన దీనికోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి, కార్యకర్తకు నేను మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్.